సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము డిపిఆర్ నెట్వర్క్ ఏదైతే ఉందో, డీపర్ నెట్వర్క్. సో ఈ డీపర్ నెట్వర్క్ నుంచి వచ్చినటువంటి డీపర్ మెనీ ఎస్ఈ అన్బాక్సింగ్ ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. ఓకే, సో చూడండి ఇక్కడ. సో ఆల్రెడీ ఇక్కడ మనకి క్లియర్గా రాసి ఉంది. సో డీపర్ కనెక్ట్ మినీ. ఓకే, సో డీపర్ కనెక్ట్ మినీ సెటప్ మాన్యువల్. సో ఇది ఒక మనకు మాన్యువల్ ఒకటి రావడం జరిగింది. సో ఇది డివైస్ అండి. సో ఈ డివైజ్ను మనము ఓపెన్ చేద్దాము. సో ఇది డివైస్ డీపర్ కనెక్ట్ మినీ డివైస్ ఇది. సో ఓకే, సో ఇది ఒక డివైస్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి దీనికి సంబంధించినటువంటి కేబుల్స్ కూడా మనకు రావడం జరిగింది. ఓకే, సో దీన్ని మనము ఓపెన్ చేసినట్టయితే సో ఇందులో మనకి ఇది ఛార్జింగ్ కేబుల్ అండి ఇది. ఓకే, ఛార్జింగ్ కేబుల్. తర్వాత నెక్స్ట్ ఇది మనకి కనెక్టివిటీ కేబుల్ ఇది. ఓకే, ఫ్లాట్ ఫ్యాచ్ కార్డ్. ఓకే, కనెక్టివిటీ కేబుల్. ఓకే, సో మనకి టోటల్గా వచ్చిన ఏంది ఈ బాక్స్లో అంటే, సో మనకి ఒక కనెక్టివిటీ కేబుల్, తర్వాత ఒక ఛార్జింగ్ కేబుల్, తర్వాత డీపర్ మినీ డివైజు, ప్లేస్ వచ్చేసి మనకు ఒక సెటప్ గైడు. సో ఈ విధంగా మనకు ఇందులో రావడం జరిగింది. సో దీనివల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంది, దీనివల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి అని మనం ఒకసారి చూసినట్టయితే, సో ఈ డివైజు మనకి విపిఎన్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ఏదైతే ఉందో, సో దానికి అడ్వాన్స్డ్ ప్రోడక్ట్ ఇది. సో దీన్ని మనము డిపిఎన్ అంటాం. డిపిఎన్ అంటే డీసెంట్రలైజ్డ్ ప్రైవేట్ నెట్వర్క్. ఓకే, సో దీంట్లో మనకి యాన్యువల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. తర్వాత ఫుల్లీ లోడెడ్ డిపిఎన్ డీసెంట్రలైజ్డ్ ప్రైవేట్ నెట్వర్కు. తర్వాత నెక్స్ట్ యాడ్ బ్లాకింగ్, సైబర్ సెక్యూరిటీ ఫీచర్సు. తర్వాత దీనివల్ల, ఈ డివైస్ వల్ల మనకి ప్రతి సంవత్సరం దాదాపు $600 మనకు సేవ్ కావడం జరుగుతాయి. ఓకే, తర్వాత అంతేకాకుండా ఎంటర్ప్రైజ్ గ్రేడ్ సైబర్ సెక్యూరిటీ 7 లేయర్ ఫైర్ వాల్. తర్వాత నెక్స్ట్ అడ్వర్టైజ్ బ్లాకర్కి వచ్చేసి $44 సేవింగ్, బ్లాక్ చైన్ మైనింగు. సో ఇట్లా ఇవన్నీ ఫీచర్స్, చాలా ఫీచర్స్ ఉంటాయి. ఈ ఫీచర్స్ అన్ని మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి 1 year లిమిటెడ్ వారంటీ ఉంటుంది. 14 days రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ గ్యారంటీ ఉంటుంది. ఓకే, సో వరల్డ్ వైడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. సో ఇది మనకి సెటప్ గైడ్ అండి. సో ఇవన్నీ కూడా ఫీచర్స్ ఉన్నాయి. సో ఈ ఫీచర్స్ మీద నేను వేరొక వీడియో చేస్తా. ఇది కేవలం అన్బాక్సింగ్ వీడియో, రైట్? సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కనెక్టివిటీ చేయడం జరిగింది. సో ఇది ఈ యొక్క కార్డ్ ఏదైతే ఉందో, ఈ యొక్క RJ45 కార్డ్ని మనం కనెక్ట్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇది జియో ఫైబర్ కేబుల్ అండి. ఓకే, సో ఇది జియో ఫైబర్ కేబుల్ అయితే ఏదైతే ఉందో, సో జియో రౌటర్ నుంచి వచ్చినటువంటి డైరెక్ట్ కేబుల్. సో ఇది ఇందులో ఒక పోర్ట్లో పెట్టడం జరిగింది. తర్వాత ఈ మధ్యలో ఈ డివైస్ ఏదైతే ఉందో, ఈ డివైస్ కనెక్టివిటీ ఉంది. సో ఇక్కడ నుంచి వచ్చినటువంటిది, సో ఇక్కడ మొత్తము ఎన్క్రిప్షన్ కావడం జరుగుతుంది. ఓకే, సో మనము డీసెంట్రలైజ్డ్ ప్రైవేట్ నెట్వర్క్ అని చెప్పుకున్నాం కదా. సో ఆ మ్యాజిక్ అంతా ఈ బాక్స్లో జరుగుతుంది. తర్వాత ఈ మొత్తం 7 లేయర్ ప్రొటెక్షన్ ఫైర్ వాల్ అంతా కూడా ఇందులో జరుగుతుంది, రైట్? ఇక్కడ మనం ఆల్రెడీ పవర్ కూడా కనెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ పవర్ మీకు బ్లింక్ అవుతూ ఉంది, పవరు, రైట్? తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది మన ఛార్జింగ్ కేబుల్ అండి. ఓకే, సో ఇది మన C టైపు ఛార్జింగ్ కేబుల్ ఇది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో ఓకే, సో మనకి ఇది డైరెక్ట్ జియో ఫైబర్ కేబుల్. తర్వాత ఇది ఇక్కడ నుంచి మీరు ఏదైతే ల్యాప్టాప్ కానీ లేదైతే డెస్క్టాప్ కానీ కనెక్ట్ చేస్తారో, సో ఇది మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీ ఇంటర్నెట్ ఏదైతే ఉందో అది మీకు 1000% ఫుల్లీ సెక్యూర్. జనరల్గా మీకు VPN అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ కంటే ఇది 1000 times మోర్ సెక్యూర్. ఎందుకంటే ఇది డీసెంట్రలైజ్డ్ ప్రైవేట్ నెట్వర్క్. మీరు VPN అయితే పర్ ఇయర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక $150 నుంచి $200 పర్ యానం పే చేయాలి. బట్ ఈ డివైస్ ద్వారా సో అది మీకు సేవింగ్ జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు కనెక్ట్ చేసుకోవచ్చండి, రైట్? సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.